అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. మరి గడిచిన వారమంతా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి, ఈ సమయంలో తిరిగి మళ్ళీ ఆయన సన్నిధికి చేరి, మరి కొన్ని మాటలు దేవుడు మనం తెలుసుకోవాలి అనుకుంటున్న మాటలు, లోతైన సత్యాలు తెలుసుకోవడానికి దేవుడు మనకిచ్చిన తన మహాకృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ, మరి ఈరోజు పాఠంలోనికి వెళ్ళిపోదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఈ సమయం వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా గడిచిన వారమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడారు. ప్రభా ఈ సమయంలో సజీవ లెక్కలో ఉండి నాయన నీ సన్నిధికి రావడానికి నీ కృపను చూపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరి నీ యొక్క మాటలను ప్రభా సత్యాలను తెలుసుకోవాలని ఆసక్తిగా ఇక్కడ చేరి ఉంటుండగా మీరేమో అందరితో మాట్లాడండి. మా జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభా మేము నాయన నీ వాక్యమును బట్టి ప్రభా మమ్మల్ని మేము సరిచేసుకుంటూ ముందుకు సాగలిగే కృపను మాకు దయచేయమని ముందున సమయాన్నంతా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభా మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ఒక మంచి అంశాన్ని వినడానికి చాలా ఫన్నీగా అనిపిస్తుంది, కానీ చాలా చక్కని అంశాన్ని మనం ధ్యానించుకోవడానికి నేర్చుకొనడానికి ప్రయత్నం చేద్దాం. D1 డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ ఫస్ట్ ఇయర్లో 3వ పాఠం ఎవరు నీ శత్రువు, ఎవరు నీ శత్రువు అనే పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఎవరు నీ శత్రువు అనగానే ఇప్పుడు మనకి శత్రువులు ఉన్నారా లేదా అనే ఒక ఆలోచన వస్తుంది ఫస్ట్‌గా. మనకి శత్రువులు ఏంటండి అని కొంతమంది అనుకోవచ్చు. లేదండి ఒకసారి ఆలోచించండి మీకెవరన్నా శత్రువులుగా ఉన్నారా అని అనగానే ఏమంటారు అనంటే, పక్కన ఆవిడ మొన్న నాతో కొట్లాడిందండి ఆవిడే నా శత్రువు అంటాం. లేదు ఇంకొంతమందయితే ఏం చేస్తారు అనంటే మా చుట్టాలు లేదా మా బంధువులలో వాళ్ళకి మాకు పడట్లేదండి. మాట మాట వచ్చింది. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ శత్రుత్వం లాగే ఉంది వాళ్ళకి మాకు అని అనుకుంటా ఉంటారు. అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే కొంతమంది మా కులం వాళ్ళకి, ఆళ్ళ కులం వాళ్ళకి పడవు. లేకపోతే మా ఊరి వాళ్ళకే పక్కనూళ్ళ వాళ్ళకి పడవు. ఎప్పుడూ కూడా కొట్లాట జరుగుతూనే ఉంటది. అంటే బాగా ఒకలాంటి ఎప్పుడు అది నడుస్తూనే ఉంటదండి. పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది. ఇంకెప్పుడు అలాగే ఉంటది అని అంటారు. ఇంకో కొంచెం మనం ముందుకు వెళ్తే రాజకీయాల్లో చూస్తే మా అపోజిషన్ పార్టీ వాళ్ళే మాకు శత్రువులండి. వాళ్ళెప్పుడూ కూడా మమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తారని కొంతమందంటే, కొంతమంది ఏమంటారు అనంటే, మాతో పాటు ఉంటూనే కొంతమంది మమ్మల్ని పైకి రానీయకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారండి. వాళ్ళే మా శత్రువులు అంటాం. ఇక ఒకవేళ భారతదేశం లెవెల్‌కి గనుక ఎళితే, భారతదేశమా నీ శత్రువు ఎవరు అని అడిగితే గనక మా శత్రువు ఇండియాకి శత్రువు ఎవరు అనంటే పాకిస్తాన్. అంటే ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక రకంగా మనకు నచ్చలేదు, మనకి నచ్చినట్టుగా వాళ్ళు చేయలేదు, లేదా మన గ్రోత్‌ని అడ్డుకుంటున్నారు, లేదా మన మీద ఏదన్నా చెడ్డ మాటలు పలుకుతున్నారు అనగానే మనం వాళ్ళని శత్రువులుగా భావిస్తున్నాం. ఇక కొంతమంది కవులు అయితే ఒక మంచి పద్యం గూడా రాశారు. మీ అందరికీ తెలిసే ఉంటది. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని కూడా ఒక అంటే మోరల్ పోయెమ్. మంచిని నేర్పించే ఒక పోయెమ్‌ని, పద్యాన్ని గూడా రాయడం జరిగింది. మరి ఇంతకీ ఒకవేళ క్రైస్తవులనే వెళ్లి అడిగామనుకోండి, క్రైస్తవులు కొంచెం వాక్యంలో ఉన్న వాళ్ళని వెళ్లి ఆహ్, ఎవరమ్మా మీ శత్రువు అనగానే మనం ఏమంటామంటే అపవాదండి మా శత్రువు. వెరీ గుడ్. అంటే వాక్యంలో ఉన్న వాళ్ళు చెప్పే సమాధానం అపవాది మా శత్రువు అంటారు. ఓకే. సో, ఇంతకీ మరి మనుషులు అనుకునేటట్లుగా మనుషులకి మనుషులే శత్రువులా? లేక
కొంతమంది క్రైస్తవులు అనుకుంటున్నట్టుగా అపవాది మాత్రమే మనకు శత్రువా? ఇంతకీ ఎవరు మన శత్రువు అని తెలుసుకుంటే, వాళ్ళతో మనం ఎలా పోరాడాలి? ఎలా వాళ్ళని జయించగలుగుతామో అని గూడా నేర్చుకోవచ్చు. అసలు అవసరమంటారా అనంటే, ఇప్పుడు సే ఇండియాకి శత్రువు ఎవరో సరిగ్గా తెలియలేదు అనుకుందాం. వాళ్ళు శత్రువు సరిగ్గా తెలియనప్పుడు వాళ్ళు నిఘా వ్యవస్థని సరిగ్గా ఉంచుకోలేరు. వాళ్ళు ఉంచుకోలేనప్పుడు ఎవరో ఒకళ్ళొచ్చి అటాక్ చేస్తే నష్టపోయేది ఎవరు అనంటే ఆ దేశమే. భారతదేశమే నష్టపోతది. ఇప్పుడు అలాగే ఇన్ కేస్ మనకి మన శత్రువు ఎవరో కనుక తెలుసుకోలేదనుకో, అప్పుడు మనం శత్రువుని కట్టడి చేయలేం. దొంగోడు ఇటు నుంచి వస్తాడు కాబట్టి మనం ఏం చేస్తాం, గోడల్లోంచి అయితే రాడు కాబట్టి తలుపుల్లోంచి వస్తాడని మనం ఏం చేస్తాం, తలుపులు చక్కగా బోల్ట్లు, గొళ్ళాలు పెట్టుకొని పడుకుంటాం పడుకునేటప్పుడు. లేదు బయటికి వెళ్ళేటప్పుడు లాక్ చేసుకొని వెళ్తా ఉంటాం. అంటే ఇక్కడి నుంచి దొంగ లేదా శత్రువు లేదా అటాక్ చేసేవాళ్ళు వస్తారు అని తెలిసినప్పుడు వాళ్ళు బట్టి మనం పకడ్బందీగా వాళ్ళు అటాక్ చేయకుండా, మనల్ని శత్రువులుగా వాళ్ళు కాకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. అంటే శత్రువు అన్నవాడు ఏం చేస్తాడంటే, ఏదో రకంగా మనల్ని అటాక్ చేసి, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని చెయ్యకుండా చేసేస్తారు. ఓకే. ఇంతవరకు క్లారిటీ వస్తే కనుక, ఇంతకీ మరి కవులన్నట్టుగా కోపమే శత్రువా? మనం అనుకుంటున్నట్టుగా క్రైస్తవులుగా మనం అనుకున్నట్టు అపవాది మాత్రమే మన శత్రువా? లేక ఇతరులందరూ జనరల్‌గా అనుకునేటట్టుగా కేవలం ఒకళ్ళకొకళ్ళు ప్రత్యర్థులు, అపోజిషన్ వాళ్ళు, లేకపోతే ఆహ్, పక్కనున్న దేశాల వాళ్ళు, పక్కనున్న ఊరి వాళ్ళు, పక్కనున్న ఇంటి వాళ్ళే శత్రువులా అని ఆలోచించే ప్రయత్నం చేస్తే మనం ఒక్కసారి బైబిల్ దగ్గరికి వెళ్ళి ఇంతకీ ఎవరు నిజంగా శత్రువులు? ఇప్పుడు శత్రువు అనగానే మనం చెయ్యాలి అనుకున్నది, మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని పాడు చేసేవాళ్ళు అనే ఒక డెఫినిషన్ పెట్టుకున్నాం మనం. ఓకే. ఇప్పుడు ఒక్కసారి మనం ఎవరము అని ఆలోచించి, అప్పుడు మనం ఎవరం? మనం ఏం చేయాలనుకుంటున్నాం? మన డెస్టినేషన్ ఏంటి? అది తెలుసుకోగలిగితే, దాన్ని ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళే మన శత్రువు. ఓకేనా? ఇది క్లారిటీ వస్తే మనకు పాఠం అర్థమవుతది. మనం ఎవరం? మనం ఏం చెయ్యాలనుకుంటున్నాం? ఏం చెయ్యాలి? ఏది చేస్తే మన డెస్టినేషన్ కరెక్ట్‌గా ఉంటుంది. మనం అనుకున్న గోల్ సాధించగలుగుతున్నాం అనేది మనకి తెలిస్తే, మన గోల్‌ని సాధించకుండా చేసేవాళ్ళే మన శత్రువులు. ఓకే. ఇది క్లారిటీ వస్తే కనుక ఇంతకీ నేను అనే సోని అనే నేను ఎవరు? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఆహ్, నేను నా కోసం నేను చెప్పుకోవాలంటే, నా కన్ను, నా ముక్కు, నా నోరు, నా శరీరం, నా తల, నా చేతులు, నా కాళ్ళు అంటా ఉంటాను. ఇప్పుడు అలాగే ఇది మా ఇల్లు, ఇది నా ఇల్లు, లేపోతే నా మొక్కలు, నా ఫోను అంటాం. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించగలిగితే, నా ఇల్లు, నా ఫోను, నా బుక్కు అన్నామనంటే, నువ్వు, బుక్కు ఒకటేనా? ఇప్పుడు నువ్వు బుక్ ఒకటే అయినప్పుడు, ఈ బుక్ నాది అని ఎందుకంటున్నావు? ఈ బుక్ నాది అంటున్నావంటే, నువ్వంటూ ఒకళ్ళున్నారు. నీది నీకు సంబంధించినదే ఆ పుస్తకం. నా ఫోను అన్నప్పుడు నువ్వంటూ ఒకళ్ళున్నారు. నీకు సంబంధించినదే ఆ మొబైల్ ఫోన్. అంటే నువ్వు వేరు, ఆ బుక్ కానీ, లేదా పెన్సిల్ కానీ, ఫోన్ కానీ, మొక్కలు కానీ, ఇల్లు కానీ అయి వేరు. సో, ఈ 2 వేరు అని తెలిస్తే, మరి మనము నా కన్ను, నా ముక్కు, నా శరీరం, నా నోరు అని మనం అంటున్నామనంటే, ఇక్కడ మనం ఆలోచించొచ్చు. నా శరీరం అంటే నువ్వు వేరు, నీ శరీరం వేరు. ఇక్కడ 2 ఇద్దరు కనిపిస్తా ఉన్నారు మనకి. నువ్వు, నీ శరీరం. నేను, నా శరీరం కనిపిస్తున్నాం. ఇక్కడ ఆలోచించగలిగితే అసలు నేను, నా శరీరం ఇదేంటి ఏదో తేడాగా ఉంది. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది అని అనిపిస్తే, ఒకసారి మనము, నేను, నా శరీరము ఒక్కటా? కాదా? అని ఆలోచించగలిగితే, ఒక చిన్న ఎగ్జాంపుల్. మనం జనరల్‌గా మనం వినే ఒక మాటలు మనం ఆలోచించగలిగితే, మనకు కొంచెం క్లారిటీ వస్తది. ఒకవేళ నేనే చచ్చిపోయాననుకుందాం. మీరందరూ నా డెడ్ బాడీ దగ్గరికొస్తారు. ఆహ్, అక్కడికొచ్చి ఏమంటారనంటే, "అయ్యో! సోనక్క లేదు" అంటారు. "వదిలి వెళ్ళిపోయింది" అనంటారు. అంటే దానర్థం ఏంటి అనంటే, సోనక్క శరీరం లేదా బాడీ అక్కడే ఉంది. మరి సోనక్క లేదు, మనల్ని వదిలి వెళ్ళిపోయారు అని ఎందుకు అనగలుగుతున్నారు? ఎందుకు అంటున్నారు అనంటే,
చిన్నగా ఆలోచిస్తే మనం పెట్టిన పేరు, నేను అనుకునే పేరు ఏదైతే ఉందో, మనం పెట్టింది మన బాడీకి కాదు, మన శరీరానికి కాదు. అందుకే శరీరం అక్కడే ఉంది. కానీ లేదు, లేడు అని అంటున్నాము అనంటే, ఆ వ్యక్తి లేడు, ఆ వ్యక్తి మనల్ని వదిలి వెళ్ళిపోయాడు అంటున్నాము అనంటే, మనం పెట్టిన పేరైతే ఉందో అది శరీరానికి కాదు. మరి శరీరానికి కాక ఎవరా వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు? ఎవరా లేని వాళ్ళు? ఎవరా పోయిన వాళ్ళు? అని ఆలోచించగలిగితే మనకు అర్థమైపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే ఇప్పుడు తాళ్ళపూడి గ్రామం. మా ఊరిలో ఏమైంది అనంటే, ఒక చిన్న అబ్బాయి నిన్న మార్నింగ్ వరకు, నిన్న ఈవినింగ్ 4 గంటల వరకు వాడు బానే ఉన్నాడు. జేసన్ ఏజే ఉంటది వాడికి. నిన్న ఈవినింగ్ వరకు వాడు బానే ఉన్నాడు. నిన్న ఈవినింగ్ ఏం జరిగింది అనంటే, కాలువకెళ్ళాడంట, మునిగిపోయాడు, చచ్చిపోయాడు. ఈరోజు ఆఫ్టర్‌నూన్ వరకు బాడీ అక్కడే ఉంది ఊర్లో. కానీ అందరూ ఏమన్నారంటే, "ఇంకా గగన్ లేడండి. ఇంకా గగన్ పోయాడండి. గగన్ మనల్నందరిని వదిలెళ్ళిపోయాడండి" అంటున్నారు. అంటే గగన్ డెడ్ బాడీ అక్కడే ఉంది. వాడు చిన్నవాడు వదిలిన శరీరం అక్కడే ఉన్నా, వాడు లేడు, వాడు పోయాడు అనంటే మనం అంటున్నది అంటే మనకి తెలియకుండానే కొన్ని మనం మాట్లాడేస్తూ ఉంటాం. కాకపోతే మనం వాటిని పెద్దగా పట్టించుకోం. అంతే. ఇది నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. మనందరికీ తెలుసు. మనం రెగ్యులర్‌గా మాట్లాడుతూనే ఉంటాం కానీ, మనం దాని మీద జస్ట్ ఆలోచన పెట్టం. కొంచెం బిజీ కాబట్టి మనం వాటిల మీద ఆలోచన పెట్టం అంతే. సో, ఇప్పుడు ఎవరికా పేరు అనంటే, తనలో ఉన్న ఒక ఆత్మకి అని అర్థమైపోవాలి. అంటే మనిషి అనగానే ఎవరు అనంటే, కేవలం మనకు కనపడే శరీరం మాత్రమే కాదు కానీ, మనిషి అనగానే మనిషికి ఉన్న శరీరంతో పాటు మనిషిలో ఉన్న ఆత్మ, ఆత్మ ప్లస్ దేహము కలిస్తే, ఆత్మ ప్లస్ శరీరము కలిస్తే మాత్రమే మనిషి అని పిలుస్తాం. ఓకే. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. మనిషి అనగానే ఆత్మ ప్లస్ శరీరం. ఈ ఆత్మ అనేది ఏంటి అనంటే శక్తి, పవర్. ఎందుకు శక్తి అని మనం దాన్ని పిలుస్తున్నాము అనంటే, ఒకవేళ మన ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయిందనుకోండి, ఎనర్జీ, పవర్ లేదనుకోండి, ఏమవుతుంది? అది పని చేస్తదా? స్విచ్ ఆఫ్ అయిపోద్ది. దాన్నేం చేయలేం మనం. ఉన్నా దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. కనీసం రీచార్జ్ బ్యాలెన్స్ అయిపోతే మిగిలినయన్నీ చూసుకోవచ్చు, చేసుకోవచ్చు. కాల్స్ మాత్రమే చేయలేం. ఉన్న డేటా అంతా చెక్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే అందులో అసలు బ్యాటరీయే లేదో అప్పుడేమవుతుంది అనంటే అది యూజ్‌లెస్. అలాగే మనిషిలో కూడా ఆత్మ అనేవాడు, మనిషి అనగానే ఆత్మ ప్లస్ శరీరం. ఈ ఆత్మ లేకపోతే కనుక శరీరం నిష్ప్రయోజనం. అదే మనకి యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో కనిపిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 63లో కనిపిస్తుంది. అదేంటి అనంటే, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఎందుకు కూడా ఈ శరీరం పనిచేయదు. అదేంటండి మరి శరీరంతోటే కదా మనం అన్ని పనులు చేస్తున్నాము అని మీకొక డౌట్ రావచ్చు. ఇక్కడ ఒకసారి ఆలోచించగలిగితే ఇప్పటి వరకు చెప్పాను గదా! గగన్ కోసం చెప్పాను గదా! ఒకవేళ గగన్ బాడీ అలాగే ఉంది. ఆత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు గగన్‌ని నాన్న తిను కొంచెం అన్నామనుకో తింటాడా? ఒరేయ్ నడు స్విమ్మింగ్‌కెళ్దాం అంటే వెళ్ళగలుగుతాడా? లే అంటే లేస్తాడా? ఎందుకు? బాడీ ఉంది. కాళ్ళున్నాయి, కళ్ళున్నాయి, చేతులున్నాయి, ముక్కుంది, చెవులున్నాయి, నోరున్నాయి అన్నీ అలాగే ఉంది. బాడీకి ఏం కాలే. కానీ బాడీ లోపల పవర్, ఆత్మ, శక్తి అనేది లేదు కాబట్టి వాడికి కళ్ళున్నా, కాళ్ళున్నా, చేతులున్నా, ఏమున్నా అవి పని చేయట్లేదు. ఇప్పుడు మీకు అర్థమవుతది. ఆత్మయే జీవింప చేయుచున్నది. నీలో ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడగలుగుతావు. నువ్వు చూడగలుగుతావు. నువ్వు వాసన చూడగలుగుతావు. సెన్స్ చేయగలుగుతావు. వినగలుగుతావు. నీలో కదలికలుంటాయి. ఏదన్నా చెయ్యాలి అనంటే నీలో ఆత్మ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆత్మ, శరీరం. మనిషి అనగానే ఆత్మ, శరీరం. ఆత్మ జీవింపచేయుచున్నది. శరీరం కేవలం అంటే జస్ట్ వేస్ట్ అంటాం చూడండి. ఎందుకండి బాబు వేస్ట్ శుద్ధ అంటాం గదా! అలా జస్ట్ వేస్ట్ నిష్ప్రయోజనం అంటున్నాడు. ఇక్కడ మనం ఒకసారి ఆలోచించగలిగితే
ఆత్మ జీవింప చేస్తుంది. శరీరం నిష్ప్రయోజనమే. ఎందుకు నిష్ప్రయోజనం అని అంటున్నాం శరీరాన్ని? అనగానే ఒకసారి ఆలోచించగలిగితే, ఈ ఆత్మ పైన ధరించుకున్న ఈ శరీరం ఏదైతే ఉందో, ఈ శరీరం అసలెలా వచ్చింది అని చూస్తే, దాన్ని బట్టి అది ఏమైపోతుందో కూడా అర్థమవుతది. ఎలా వచ్చింది ఈ శరీరం అని తెలియాలి అనగానే, మొట్టమొదట మనకి ఏదైనా ప్రారంభం ఆది అంటూ ఉంది అనంటే ఆదికాండంలోనే ఉంది. అదే ఆదికాండంలో 2వ అధ్యాయం 7వ వచనంలో చూసుకుంటే, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూసుకుంటే, అక్కడ మనకేం కనిపిస్తుంది అనంటే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, అతని నాసికారంధ్రములలో జీవవాయువుని ఊదగా, అతడు జీవ ఆత్మ ఆయను. జీవించు ప్రాణి, జీవించు ఆత్మ ఆయను. ఈ వచనాన్ని మనందరికీ బాగా తెలుసు. చిన్న పిల్లలతో సహా ఆదాముని దేవుడు ఎలా చేశాడు అనగానే, మన పాటల్లో కూడా చాలా దగ్గర చూసే ఉంటాం. బొమ్మను చేశాడండి, నేల మంటితో బొమ్మను చేశాడు. ఆ బొమ్మలోకి దేవుడు వాని నాసికారంధ్రం, ఈ రంధ్రాలు ఏవైతే ఉన్నాయో నాస్ట్రిల్స్, ఈ నాస్ట్రిల్స్‌లోకి, నాసిక రంధ్రాల్లోకి ఎప్పుడైతే దేవుడు జీవవాయువు ఊదాడో, స్పిరిట్ ఆఫ్ లైఫ్‌ని ఊదాడో, మనిషి జీవించేవాడుగా ఉన్నాడు. అంటే అప్పటి వరకు కేవలం మనం చూసే ఒక బొమ్మ, ప్లాస్టిక్ బొమ్మ, మట్టి బొమ్మలు ఉంటాయి చూడండి, అలాగే ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు జీవవాయువుని ఊదాడో, అప్పుడు జీవించు ప్రాణి నడవడం, మాట్లాడడం, కదలడం, మెదలడం ఇవన్నీ కూడా దేవుడు ఆత్మ ఊదిన తర్వాతే స్టార్ట్ అయినాయి. సో, ఇక్కడ చూడగలిగితే మనం ఏమనుకున్నాం? మనిషి అనగానే ఆత్మ ప్లస్ శరీరం. ఓకే. ఇప్పుడు ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఈ శరీరాన్ని దేవుడే నేలమంటి అంటే మన భూమి మీద ఉన్న మట్టి, ఏదైతే మట్టి ఉందో ఆ మట్టితోటి చేశాడు. మరి నీలోకున్న శక్తి, ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ ఎలా వచ్చింది అనంటే, నీలో ఉన్న ఆత్మ దేవుడే ఇచ్చాడు. దేవుడే ఊదగా ఉఫ్ అన్నామంటే నాలోని గాలి బయటకు వచ్చింది. అంటే అలాగే దేవునిలోని ఆత్మే మనిషిలోనికి వచ్చింది అనేది మనకి క్లియర్ అయిపోతుంది. ఆత్మ దేవుడి నుంచి వచ్చింది, శరీరం నేల మంటి నుంచి తీయబడింది. దేవుడే తీసి చేసి 2 క్లబ్ చేస్తే మనిషి అయ్యాడు. ఆ మనిషినే ఫస్ట్‌గా ఆదాం అన్నారు. ఆదాములో నుంచి హవ్వ తీయబడింది. వాళ్ళిద్దరిలో నుంచే ఇప్పటి వరకు భూమి మీద పుట్టిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, పుడుతున్న వాళ్ళు, పుట్టిన మనమందరం కూడా ఆ ఆదాము హవ్వలో నుంచి వచ్చిన వారమే. ఓకే. మనమందరము కూడా మట్టి వారమే అని చెప్పొచ్చు. మనకి ప్రసంగి గ్రంథంలో కూడా కనిపిస్తది. మంటి నుంచి తీయబడిన వాడు మనకి ఈవెన్ ఆదికాండం 3వ అధ్యాయం ఆదాము తప్పు చేసినప్పుడు శపించినప్పుడు కూడా ఏమంటాడు అనంటే, నువ్వు నేల నుండి తీయబడితివో తిరిగి నువ్వు మన్నే గనక మన్నైపోతావు అని దేవుడే చెప్పాడు. అంటే ఈ శరీరం ఏమైతే వచ్చిందో, శరీరం వచ్చింది. ఈ శరీరం కొంతకాలం నీతో ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ శరీరం నిన్ను వదిలి మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ మట్టికే చేరిపోతుంది. ఓకే. మనం 2 పార్ట్స్ కింద ఆలోచిస్తున్నాం. ఒకటి ఆత్మ, ఒకటి శరీరం. ఇప్పుడు శరీరం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, శరీరం మట్టిలో నుండి దేవుడే నేల మట్టిలో నుంచి తీశాడు. నేల మట్టిలో నుంచి తీశాడు కాబట్టి ఇది కొంతకాలం ఆత్మతో కలిసి ఉంటుంది. కొంతకాలం ఒక 60, 70 యావరేజ్ లైఫ్ స్పాన్ అనొచ్చు. కాకపోతే దేవుడు చిన్న పిల్లలన్నా ప్రాణాలు కోల్పోతారు. పెద్దవాళ్ళైనా కోల్పోతారు. కొంతమంది సడన్‌గా చనిపోతారు. తెలీదు. చావు, మరణం అనేది ఎప్పుడొస్తుందో తెలీదు. ఈ మరణం అనేది ఏంటి అనంటే, ఆత్మ, శరీరం వేరుపడడాన్నే మరణం అంటాం. అంతకు మించి ఇంకేం కాదు. శరీరాన్ని ఆత్మ వదిలిపెట్టేస్తే అదే మరణం. అంతే. ఇంకా అంతకు మించి మనం ఎక్కువగా ఆలోచించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను నేను. ఓకే. సో, ఈ మట్టి శరీరం ఎప్పుడైతే ఆత్మ నుంచి వేరైపోద్దో ఇది మళ్ళీ కేవలం మట్టి. సో, మట్టిలో కలిపేస్తారు. పాతిపెడతారు లేదా కాల్చేస్తారు. ఓకే. మట్టిలో కలిసిపోతుంది. మరి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. దేవుడు ఊదితేనే కదా వచ్చారు. సో, ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవాలి మళ్ళీ? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇది డెస్టినేషన్. నేను మొట్టమొదటిగా చెప్పాను చూడండి. మనిషి ఎవరు?
ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలుసుకుంటే ఆ డెస్టినేషన్‌కి వెళ్ళకుండా చేసేదే నీ శత్రువు. ఎళ్ళకుండా చేసేవాడే నీ శత్రువు. ఓకే. సో, ఇప్పుడు ఆత్మకొక డెస్టినేషన్ ఉంది. మనిషి అనగానే ఆత్మ, శరీరం కలయిక. చావు అనే దానితో ఆత్మ, శరీరం విడిపోతుంది. శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అది ఒరిజినల్‌గా పాత్ అంటాం కదా! ఓకే. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం హబ్సిగూడ నుంచి చర్చికెళ్ళాలనుకోండి. లెఫ్ట్ ఎళ్ళాలి, స్ట్రెయిట్ ఎళ్ళాలి. మళ్ళీ లెఫ్ట్ ఎళ్లి యూ టర్న్ తీసుకొని లెఫ్ట్‌లో బిల్డింగ్ దగ్గరికెళ్తే అది చర్చ్. ఓకే. ఇప్పుడు ఈ పాత్‌ని డిస్టర్బ్ చేసేసామనుకోండి, మన డెస్టినేషన్‌కి మనం రీచ్ అవ్వగలుగుతామా? ఏదైనా చిన్న అదే గల్లీలోకెళ్తే ఓకే. ఆహా! లేదండి నేను మొత్తం లెఫ్ట్ ఎళ్ళకుండా రైట్ పోతాను అన్నామనుకోండి, ఆపోజిట్ డైరెక్షన్‌లో ఎళ్తే ఎప్పటికన్నా వస్తదా? మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ లేదా గమ్యస్థానం చేరగలుగుతామా? అంటే నో. చేరలేం. ఇప్పుడు ఆత్మకి గమ్యస్థానం ఏంటి? శరీరం మట్టిలోకెళ్ళిపోయింది. అక్కడితో దాని ప్రాబ్లమ్ సాల్వ్. కానీ ఆత్మకి గమ్యస్థానం ఏంటి? తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ ఆత్మని దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేసేది ఏదైతే ఉందో అది మనం కనుక్కోగలిగితే, దాన్ని పరిశోధించగలిగితే, మనం మన శత్రువుని ఐడెంటిఫై చేసినట్టే. ఓకే. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక ముందుకు వెళ్ళిపోతే మరి ఎవరు ఈ ఆత్మని డిస్టర్బ్ చేస్తున్నారు? ఎవరు ఆత్మని తన డెస్టినేషన్ మర్చిపోయేటట్లుగా చేస్తున్నారు అని ఒక్కసారి ఆలోచించగలిగితే, ఒకసారి మన దినచర్యని జ్ఞాపకం చేసుకుందాం. ఇది జనరల్ క్లాస్‌లా ఉంటది. కానీ దీంట్లో చాలా పరమార్థం దాగి ఉంది. ప్రతి ఒక్కళ్ళకి ఇది డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి మాత్రమే అని మాత్రం అనుకోకండి మీరు. అలా అనుకున్నారో మీ శరీరమాయలో మీరు పడిపోయినట్టే. ఇది ప్రతి ఒక్కళ్ళు దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ముఖ్యమైన, ప్రాముఖ్యమైన అంశం. ఓకే. సో, ఇంతకీ మరి ఈ ఆత్మని దేవుని దగ్గరికి వెళ్ళకుండా, దేవుని కోసం ఆలోచించకుండా, తన గమ్యస్థానాన్ని మర్చిపోయేటట్లుగా ఎవరు చేస్తున్నారు అని ఆలోచించగలిగితే, మన దినచర్యని ఆలోచించాలి. దినచర్య అనగానే ఉదయం లేసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఏం చేస్తున్నాం? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. జాబ్స్ చేసేవాళ్ళు పొద్దున్నే లేస్తారు, హడావిడిగా పనులన్నీ చేసుకుంటారు, బాక్స్ కట్టుకుంటారు, ఆఫీస్‌కి వెళ్తారు. ఆఫీస్‌లో పని చేసుకుంటారు. అక్కడ తింటారు, పని చేసుకుంటారు, మళ్ళీ వస్తారు. సాయంత్రం మళ్ళీ వంట చేసుకోవాలి, మళ్ళీ తినాలి, ఇళ్ళన్నీ కడుక్కోవాలి, సర్దుకోవాలి, తుడుచుకోవాలి, మళ్ళీ పడుకోవాలి, మళ్ళీ మార్నింగ్‌కి మళ్ళీ రెడీ. ఎందుకయ్యా ఇంత శ్రమ అని అడిగామనుకోండి, ఏమంటారు అనంటే, కోటి విద్యలు కూటి కొరకే. అంటే మనం ఏ కష్టమైనా కానీ మనం సుఖంగా ఉండడానికండి కడుపు నిండా తినాలి, మంచి ప్లేస్‌లో ఉండాలి, మంచి బట్టలు కట్టుకోవాలి. ఇదే కావాలి. దీనికోసమే మన తాపత్రయం అంతే. ఎవరినన్నా చూడండి, పేదవాడిని అడగండి, ధనికుడిని అడగండి, లేదా కోటీశ్వరుని అడగండి, జనరల్ లైఫ్ లీడ్ చేసేవాడిని అడగండి. ఎవరిని అడిగినా ఏం చెప్తారు అనంటే, నేను మంచిగా బ్రతకాలి. ఎలా? ఎలా మంచిగా బ్రతకాలంటే 3 పూట్ల నేను కడుపు నిండా అన్నం తినాలి. మంచి బట్టలు ధరించుకోవాలి. మంచి ఇంట్లో ఉండాలి. ఈ కొంచెం అదున్న వాళ్ళేం చేస్తారంటే, ఈ చిన్నిల్లు సరిపోదు పెద్దిల్లు కావాలి. ఆ! ఈ బట్టలు లేదు లేదు నాకింకా ఎక్కువ బట్టలు కావాలి. ఇంకా కాస్ట్‌లీ బట్టలు కావాలి. ఇంకొంతమందయితే లేదు లేదు నా శరీరాన్ని నేను అందంగా ఉంచుకోవాలి. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను చాలా చక్కగా కనిపించాలి అని శరీరము, శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు, శరీరం అందంగా కనిపించడానికి చాలా కష్టపడతారు. శరీరాన్ని పోషించుకోవడానికి ఆహారం కోసం కష్టపడే వాళ్ళున్నారు. ఇలా ఏది చూసినా మనము చేసే ఏ పనైనా చివరికి దేనికోసమయ్యా అనంటే, నీ శరీరాన్ని నువ్వు సుఖపెట్టడానికి, సంతోషం కూడా కాదు, సుఖం. పడుకోవాలండి. ఏ శరీరానికి సుఖం కావాలి. సో, నీ శరీరం ఏం చేస్తుంది అనంటే, నువ్వు సుఖంగా ఉండు. నీ సుఖాని కోసం నీ శరీరాన్ని కష్టపెట్టు. నువ్వు ఎంతగా కష్టపడాలి అనంటే, ఓ పొద్దున తిన్నాను కదా అని, సరే ఈ పూటకు వద్దులే అమ్మా నువ్వు మార్నింగ్ తిన్నావు కదా అంటదా మన శరీరం. ఓ 2, 3 గంటలయ్యేటప్పటికే కడుపులో గంటలు కొట్టేస్తా ఉంటది. మళ్ళీ ఆకలి, ఆకలి, ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి తినాలి. మళ్ళీ మధ్యాహ్నం తింటాం. సాయంత్రం 7 అయ్యేటప్పటికి మళ్ళీ స్టార్ట్. మళ్ళీ ఆకలి. అంటే శరీరానికి నువ్వు ఎంత ఇచ్చినా వద్దు, ఇంక చాల్లే అని అనదు. మళ్ళీ ఈ పూటకి సరిపోయింది అనొచ్చు.
కడుపు నిండిపోయిందండి, సరిపోయింది అని అనుకోవచ్చు. కానీ మళ్ళీ కొంతసేపు, మళ్ళీ తెల్లారేటప్పటికి మళ్ళీ అదే ఉరుకులు పరుగులు, అదే పొట్ట, అదే కడుపు కోసం వారి కడుపే వారి దేవుడు. ఇక పని, పని, పని. ఎంతగా ఈ శరీరం యొక్క మాయలో పడిపోయామోనంటే, శరీరాన్ని పోషించుకోవడం, శరీరాన్ని సుఖపెట్టడం, శరీరానికి కావాల్సినయన్నీ సమకూర్చడంలో అసలు ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? నేను అనగానే నా శరీరం కనిపించే ఈ శరీరం మాత్రమే కాదు, నన్ను జీవింపచేసే ఆత్మ ఒకటి ఉంది. ఆ ఆత్మని దేవుడి దగ్గరికి చేర్చే పనిలో ఉండాలి అని మరిచిపోయేటట్లుగా చేసిందే నీ శరీరం. నా శరీరం. ఆలోచించండి ఒక్కసారి, ఇది కాదంటారా? ఇది తప్పండి అని అనగలుగుతామా? ఎంతగా చేసిందంటే పౌలు గారు ఒక మంచి మాట అంటారు. ఎక్కడ అంటే కొరింథీయులకు రాసిన రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18, 19 వచనాల్లో చూసుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18, 19 వచనాలు కనుక చూసుకుంటే ఒక మంచి మాట అంటాడు. నాయందు అనగా, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. అంటే మన శరీరంలో ఏమున్నాయనంట? మంచిది నివసింపదు. అదేంటండి? అంటే మనందరం చెడ్డవాళ్ళమా? మనం మంచివాళ్ళం కాదా? మనలో మంచి లేదా? అని అనుకుంటే, లేదండి నేను మంచోడినేలే అని మనకు మనంగా సర్ది చెప్పుకుంటాం. ఏ మంచిది నివసింపదో, ఏ చెడు నీలో నివసిస్తుంది, ఏ చెడు నాలో నివసిస్తుంది అని తెలుసుకోవాలంటే మళ్ళీ బైబిల్ దగ్గరికే వెళ్దాం. మనం సొంతంగా చేసుకుంటే మనల్ని మనం మోసం చేసేస్తది శరీరం. అందుకే బైబిల్ దగ్గరికి గనుక వెళితే మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాలు గనుక చూసుకుంటే ఒక మంచి మాట ఉంటుంది. లోపల నుండి అనగా నా యందు, నా శరీరమందు మంచిది ఏది నివసింపదు అన్నాడు కదా. నా యందు మరి ఏ చెడ్డది నివసిస్తుందో ఇక్కడ మనకు అర్థమవుతుంది చూడండి. లోపల మనలో ఏం నివసిస్తుందంట? మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము అంటే పిసినార్తనం, చెడుతనము, కృత్రిమం, నటించేస్తారు కొంతమంది, ఆర్టిఫిషియల్, చాలా కృత్రిమంగా ఉంటారు. మనుషుల ముందు చాలా నటించేస్తారు. మీరు అసలు మీరండి అంటారు. ఎన్నకి ఇంకా మనం తిరగం, చాలే అంటే కృత్రిమం, నటన, కామ వికారం, మత్సరం, పక్కన వాళ్ళు మంచిగా ఉంటే సహించలేరు. వాళ్ళు మంచిగా అక్కర్లే, వాళ్ళని ఎవరన్నా మెచ్చుకుని వీళ్ళని మెచ్చుకోకపోతే కూడా సహించలేని తనాన్ని మత్సరం, దేవదూషణ, ఇంకా ఎన్నిటికి మించి ఏంటి అని అంటే దేవదూషణ. దేవుడండి నాకు ఇన్ని అసలు ఎంత కష్టాన్ని తీసుకొచ్చాడండి అని దేవుణ్ణే దూషించేవారిగా ఉంటాం. ఈ దేవదూషణ, మత్సరము, క్రోధము, ఇంత కోపం అని చెప్పాడు కదా ఒక కవి, తన కోపమే తన శత్రువు అన్నాడు కదా. కోపం ఒక్కటే కాదు, నీలో నుండి వచ్చే చెడుతనాలు చాలా ఉన్నాయి. కామ వికారం, వ్యభిచారం అనగానే మనం అమ్ము నేను అసలు ఎప్పుడు తప్పు చేయలేండి. కానీ మరి కొత్త నిబంధనలు ఏమంటున్నాడు? ఒక స్త్రీని నీవు మోహపు చూపు చూస్తే నువ్వు వ్యభిచరించినట్లే. ఉందా ఇలాంటి పాపం మనలో? ఉందా? దొంగతనం, నేను అసలు ఎవరు ఏం తీసుకోనండి. నువ్వు ఆశపడుతున్నావా? వాళ్ళకుంది నాకు లేదు అని ఆశపడుతున్నావా? నీ హృదయంలో ఒక ఆలోచన వచ్చింది అనంటే నువ్వు దొంగతనం చేసేసినట్టే. ఆలోచించండి, ఇలాంటి చెడుతనం మన హృదయంలో లేదంటారా? నరహత్య, ఏంటండి అలాంటి పెద్ద పెద్ద అన్నీ మాట్లాడుతున్నా, నేనేమన్నా మర్డర్ చేశానండి? అడగండి, ఎవరినన్నా అడగండి, మా ఫ్యామిలీ హిస్టరీలో ఇలాంటిది లేదు అంటాం. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవుడు ఏమంటున్నాడో తెలుసా? తన సహోదరుని ద్వేషించిన వాడు నరహంతకుడు. ఒక్కసారి మనకు మనం గుండెలు మీద చేసుకుని చెప్పగలుగుతామా? నేను నా సహోదరిని ఎవరిని నేను ద్వేషించలేదండి అని చెప్పగలుగుతామా? నో. హ్యూమన్ సైకాలజీ అండి,
సర్వసాధారణం. మనుషులన్నాక కోపాలు, రాగద్వేషాలు ఇవి ఉండకుండా ఉంటాయా? అని మనకు మనమే మళ్ళీ సర్ది చెప్పుకుంటాం. అంటే అసలు సరి చేసుకోనివ్వట్లేదు. నీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయో తెలుసా? నిన్ను చెడ్డవాళ్ళుగా చేస్తున్నాయి. నువ్వు నీ ఆత్మ చెడిపోయితే ఏమవుతుందో తెలుసా? నువ్వు నువ్వు చేరాల్సిన తండ్రి యొద్దకు నీ ఆత్మ చేరలేదు. ఎందుకంటే నీ ఆత్మకి మలినం అంటుకుపోతుంది. అపవిత్రమైపోతుంది. అపవిత్రమైనవి, అపరిశుద్ధమైనవి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇలా అయిపోవడానికి కారణం ఏంటయ్యా అనంటే, నీ శరీరంలో పుట్టే కోరికలు, నీ శరీరంలో పుట్టే ఆశలు, నీ శరీరంలో పుట్టే ఆలోచనలు. ఇందులో ఏదన్నా చూడండి. ఒక చెడుతనమా, ఒక మత్సరమా, ఒక కుళ్ళ, ఒక క్రోధమా, ఒక వ్యభిచారమా, లేదా ఒక దొంగతనమా, ఒక నరహత్య, ఇవి ఏవి చూసినా దేనికోసం చేస్తున్నామో తెలుసా? మన శరీరాన్ని సుఖపెట్టడానికి, మన శరీరాన్ని సాటిస్ఫై చేయడానికే. మనం ఏది చేస్తున్నా చాలా సార్లు ఎవరికన్నా చెబుతూ ఉంటే, ఎందుకమ్మా అంత ఎక్కువ నువ్వు శరీరం కోసం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావు అనగానే వాళ్ళకి కోపం వచ్చేస్తది. ఏంటండి శుభ్రంగా ఉండడం కూడా తప్ప? శుభ్రంగా ఉండు. కానీ ఎక్కువ దాని కోసం ఆలోచించేస్తే నువ్వు దేన్ని మర్చిపోతావు? నీ ఆత్మ వెళ్ళవలసిన గమ్యస్థానాన్ని మరిచిపోయేటట్టుగా నీ శరీరం చేసేస్తుంది. ఇంకొక మంచి మాట చూస్తే పౌలు గారే మళ్ళీ ఏమంటారంటే గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనం. నిజంగా ఇవన్నీ మీరు ఆలోచనలో పెట్టుకుని, మనసులో పెట్టుకుని ఇప్పుడు ఈ వచనాన్ని చదవగలిగితే, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచు ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏమి చేయ ఇచ్చేంతురో వాటిని చేయకుందురు. ఇక్కడ చూడండి, మీరు అనగానే మీ ఆత్మ ఏం చేయాలనుకుంటది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. మన శరీరం ఏమంటారు తెలుసా? హే అప్పుడేంటి నిండు 100 బతకాల. ఓ కొంతమంది అయితే కలకాలం వర్ధిల్లు, 1000 బతికేయి అంటే ఎలా ఉంటుందో తెలుసా శరీరం? ఉండు, నాతోటే ఉండు, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళకు. ఆత్మ లేదు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆత్మకి శరీరానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతూనే ఉంది. ఇప్పుడు చెప్పండి, మన శరీరం మన శత్రువు కాదంటారా? ఆత్మకు విరోధముగా ఆత్మ చెయ్యవలసిన పనులు, ఆత్మ తండ్రిని సంతోషపెట్టాలి. తాను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి తిరిగి చేరిపోవాలి. తాను మలినము అంటుకోకుండా శుద్ధిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండగలగాలి. అలా ఉండాలని ఆత్మకున్న ఈ శరీరం లాగేస్తా ఉంటది. ఆకలేస్తుంది, మనం అందంగా కనిపించాలి, మనకు మంచి బట్టలు ఉండాలి, మనం అందరిలో మంచిగా కనిపించాలి. ఇవన్నీ ఏంటో తెలుసా? శరీర ఆశలు. అందుకే యోహాను లో 2వ అధ్యాయం 16-17 వచనం. మొదటి యోహాను 2వ అధ్యాయం 16-17 వచనాల్లో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. కానీ మన శరీరం ఏం చేస్తుందో తెలుసా? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనగానే నేను ఉన్నతమైన ప్లేస్లో కనిపించాలండి, నేను పెద్దగా ఉండాలి, నన్ను అందరూ చూడాలి. అది మనకి తెలియదు. అది మనల్ని వెనక్కి లాగుతుంది, దేవుడికి దూరం చేస్తుంది అని అసలు కనీసం ఆలోచించేది కూడా మనకివ్వదు. ఒకసారి ఆలోచించండి, ఈ శరీరాశ ఎంతవరకు తీసుకెళ్తుందంటే, చూసిన తర్వాత కన్ను తృప్తి పొందదట. చూసి పోన్లేండి డ్రెస్ బాగుంది అని అనుకుంటారా? డ్రెస్ బాగుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నేను వేసుకోవాలి. బంగారం చాలా బాగుంది, షాపులో చూసి సూపర్ అండి అని వచ్చేస్తాం. నో, నేను చేతికి పెట్టుకోవాలి, మెడలో ధరించుకోవాలి, లేదా చెవులకు పెట్టుకోవాలి. నేత్రాశ. శరీరాశకైతే చెప్పక్కర్లేదు. మనం కోరుకునే కోరికలు, ఆశపడేవన్నీ కూడా ఆ శరీరానికి సంబంధించిన ఆశలు. జీవపు డంబముగా ఉండడం.
ఎక్కువగా కనిపించాలనుకోవడం, హైలైట్ అవ్వాలనుకోవడం, ఇవన్నీ జీవపు డంబం. ఇవి చెప్పండి, ఇవి ఏం చేస్తున్నాయో తెలుసా? ఇవి దేవుని వలన పుట్టినవి కావు. దేవుని వలన పుట్టినది ఆత్మ. ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా శరీరానికి రిలేటెడ్వే. దేవుడి వలన పుట్టింది కాదు ఇది. ఇది ఏం చేస్తుంది అంటే మనల్ని దేవుడికి దూరంగా చేసేస్తుంది. దేవుడి దగ్గరికి మన ఆత్మ చేరకుండా చేసేస్తుంది. ఆత్మ శరీరానికి పోరాటం, నిష్ప్రయోజనమైనది జీవింపచేసే ఆత్మకి పోరాటం సాగుతూనే ఉంది. ఈ పోరాటంలో ఏమైపోతుందో తెలుసా? ఈ శరీరాశలను నెరవేర్చుకొనడానికి మనం దేవుడినే దూరం చేస్తే అపవాదిగాడు వచ్చి కూర్చుని ఇంకాస్త దాన్ని పాడు చేస్తాడు. ఇప్పుడు అంటారు చూడండి, గోరు చుట్టు మీద రోకటి దెబ్బ అంటారు. మీరు సామెత వినే ఉంటారు. అంటే ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం మీద మళ్ళీ రోకలతో ఇంకోటి కొడితే ఎలాగుంటది? ఆల్రెడీ మన శరీరమే మనకి శత్రువు, మనల్ని లాగేస్తుంది, దేవునికి దూరం చేసేస్తుంది. అయినా మళ్ళీ మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి పక్కన పెట్టి అపవాది గాడిని కూడా తీసుకొచ్చి సింహాసనం వేసి కూర్చుని పెడతాం. ఇంకేమవుతాం? అంతే. ఇక శరీరం, నా బాడీ, దీన్ని సుఖపెట్టడానికి ఏమైనా తెల్లారి నుంచి అవసరమైతే నిద్ర కూడా పోకుండా కష్టపడతానే ఉంటాను. దేనికోసం? నీ శరీరం కోసమా? నీ ఆత్మను రక్షించుకోవడం కోసమా? ఒకసారి ఆలోచించండి. నువ్వు నీ ఆత్మను రక్షించుకోవడానికి చేస్తున్నావా? వెరీ గుడ్. దేవుని దగ్గరికి నీ ఆత్మ వెళ్ళిపోతుంది. ఎంతకాలం ఈ శరీరం ఉంటది? 60-70 ఏళ్ళు చాలా ఎక్కువ. ఒకప్పుడు 80-90 ఏళ్ళ వాళ్ళు కనిపించేవాళ్ళు. ఇప్పుడు చాలా రేరు. 80 ఇయర్స్ ఉన్నారు అంటే ఓ 80 సంవత్సరాలా అని ఆశ్చర్యపోయేటట్టుగా ఉంటుంది నేటి పరిస్థితి. 60 ఏళ్ళు బ్రతకడం చాలా ఎక్కువైపోయింది. ఇక 70 చాలండి, ఇంక చాలు. అంటే ఈ చిన్న జీవితాని కోసం మన నిత్య జీవాన్నే వదులుకునేటట్లుగా చేసేస్తుంది అని అంటే ఆలోచించండి. నువ్వు మరి దేన్ని సుఖపెడతావు? నువ్వు దేనికోసం ఆలోచిస్తావు? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ మరణానికి లోనైపోయే శరీరం నుంచి నన్ను ఎప్పుడు విడిపిస్తారు? ఎవరు విడిపిస్తారు? నేను ఎంత దౌర్భాగ్యుడిని అని పౌలు గారు ఎంతగా బాధపడుతున్నారనంటే, నేను దీంట్లో నుంచి నాకు విడుదల కావాలి, శత్రువు దగ్గర నుంచి నాకు విడుదల కావాలి. మరి శత్రువుల నుంచి విడుదల కావాలి అని అంటే మన చేతుల్లోనే ఉంది. దీనికి ఆలోచిద్దామండి. అర్థమైంది కదా? సో మనం కొంచెం ఆలోచిద్దామండి, ఏదోటి ఆలోచించి డెసిషన్ తీసుకుందాం అనుకుంటాం. కానీ ఈ లోపల శరీరం ఏం చేస్తుంది తెలుసా? మళ్ళీ లాగేస్తుంది. చాలా డేంజర్. ఒక్కసారి మన శరీరాన్ని సంతోష పెట్టడానికి కనుక ప్రయత్నం చేశామో, దాని కోరికలు, దాని ఆశల వైపు వెళ్ళామో, మనల్ని ఇంకా మళ్ళీ దేవుడి వైపు రానివ్వదు. లస్ట్ అంటాం, డంబం, ఏదో ఒక రకంగా మనల్ని మాయలో పడేస్తుంది. దేవుడికి దూరం చేసేసే మాయలో పడేస్తుంది. మరి దీన్ని ఎలా చెయ్యాలి అని అంటే, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? వెరీ గుడ్. శరీరమే శత్రువు అని అర్థమైంది. మన శరీరం వల్లే అపవాదికి ఛాన్స్ వస్తుంది అని కూడా అర్థమైంది. మరి ఈ శరీరాన్ని, శత్రువుగా ఉన్న శరీరాన్ని మరి మిత్రుడిగా ఎలా చేసుకోవాలి? దీన్ని ఓవర్కమ్ చేసే ఏమీ లేదా? మనకి ఆప్షన్ లేదా అండి? ఇప్పుడు మాకు భయం వేస్తుంది, ఆ శత్రువు అని తెలిసింది. మరి ఎలా అండి దీన్ని ఓడించటం? ఎలా అండి దీన్ని జయించటం అని ఒకసారి కనుక ఆలోచిస్తే, అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని మీరు సమయం ఉంటే తప్పకుండా ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని 2-3 సార్లు చదవండి. చాలా అద్భుతంగా, నిజంగా దేవుడు మనకి చెప్పాలనుకున్న చాలా సందర్భాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. స్టార్టింగ్ 5-6 వచనాలు చూసుకుంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. మనం శరీరాన్ని అనుసరించే వారిగా ఉంటున్నాము, ఆత్మను అనుసరించే వారిగా ఉంటున్నాము. ఒకవేళ శరీరాన్ని అనుసరిస్తుంటే నీ శరీరం మరణానికి నిన్ను తీసుకెళ్ళిపోతుంది, నీ ఆత్మను కూడా మరణానికి నడిపించేస్తుంది. నువ్వు ఆత్మానుసారుగా ఉన్నావా? ఆత్మ తండ్రి దగ్గర నుంచి వచ్చింది. శరీరం మంటిది కాబట్టి ఏది కోరుకున్నది మట్టిదే. ఒక బంగారం మట్టిలోంచి తీయబడిందే, ఒక వస్త్రాలు మొక్కల నుంచి వచ్చినాయే కదా. అంటే అంత నేల నుంచి వచ్చిన ఆటల వైపుకే శరీరం లాగుతుంది. కానీ ఆత్మ పరలోకంలో దేవుడి దగ్గర నుంచి వస్తుంది కాబట్టి దేవుడి దగ్గరికి నడిపిస్తుంది.
మనం ఆత్మానుసారులుగా ఉంటే ఆత్మ విషయమైన సంగతుల కోసం ఆలోచించాలి. నేను దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి? నేను ఏం చేస్తే తండ్రిని సంతోషపెట్టగలుగుతాను? ఎలా ఈ శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీరాన్ని నలగొట్టుకుంటూ ఏ పనులు చేస్తే నేను సుఖంగా నా ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్ళిపోగలుగుతది? నేనెప్పుడు దీని నుంచి విడుదల పొందుతాను? అమ్మో! చచ్చిపోవడమా అండి? అని ఆలోచించేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకప్పుడు నేను కూడా అలాగే ఆలోచించాను. కానీ ఇప్పుడేమనిపిస్తుందంటే, ఓకే. చావు అనగానే దేవుని దగ్గరికి వెళ్తున్నాం. అది రానివ్వదు. ఆత్మానుసారులు ఆత్మ విషయమైన సంగతులే ఆలోచిస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒకసారి చూసుకుంటే, మనం శరీరం కోసం ఆలోచిస్తే శరీరానికి రుణస్థలం అయిపోతాం. కానీ ఆత్మానుసారంగా ఆలోచిస్తే బావుంటది. శరీరాన్ని నలగొట్టుకోవాలి. యేసుక్రీస్తు వారున్నారు. బాప్తిస్మం తీసుకున్నాక 40 రోజులు ఉపవాసం చేయాల్సిన అవసరం ఏంటి? ఆలోచించండి. ఉపవాసం చేసి శరీరాన్ని నల్లగొట్టుకోవాల్సిన అవసరం ఏంటి? అపవాదొచ్చి, "ఇదిగో తినేసేయి. రొట్టెలు, రాళ్ళు నీకు పవరుంది గదా! రాళ్ళని రొట్టెలు చేసుకో" అనగానే శరీరానికి ఆకలేస్తుంది. ఆకలి కొన్నాడు అని గూడా ఉంటది. ఆకలి గొన్నాడాయన. కానీ ఈ శరీర కోరిక ఆకలిని తీర్చడానికి ఆయన ప్రయత్నం చేయట్లే. ఆత్మానుసారంగా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఏం సమాధానం చెప్పాడు? రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తారు. అది నువ్వు ఆత్మానుసారంగా జీవించడం అంటే. నీ శరీరాన్ని కోరికలు కోరుతుంది. కానీ ఆ కోరికలను జయించడానికి నువ్వేం చేయాలి అనంటే ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగినప్పుడు వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకోవాలి. నీ లోపల శరీర కార్యాలు క్రోధము, మత్సరము, చెడుతనము ఇవన్నీ ఉంటే నీ శరీరానికి నువ్వు రుణస్థుడివే. నీ శరీరం నిన్ను మరణానికి తీసుకెళ్ళిపోతుంది. నీ శరీరమే నీకు శత్రువుగా ఉంది. ఇప్పుడైతే ఈ శరీర క్రియలను, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని నువ్వు చంపివేస్తావో, అణిచివేసుకుంటావో, ఈ శరీర క్రియలను నువ్వు చంపివేస్తే నీ ఆత్మ నిత్యము జీవించగలుగుతది. లేదు నువ్వు శరీర క్రియలను పెంచి పోషించావనుకో, నీ ఆత్మ నిత్య నరకానికి జారిపోద్ది. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. మనం శరీరానుసారులుగా నడుస్తున్నామా? ఆత్మానుసారులుగా నడుస్తున్నామా? ఇంత వాక్యం నేర్చుకుంటున్న మనం శరీరాన్ని మరణముకు లోనయ్యే శరీరాన్ని నుండి విడుదల పొంది ఆత్మ రూపమైన తండ్రి దగ్గరికి మన ఆత్మను చేరులాగన మనమందరం కూడా ప్రయత్నం చేసేవారిగా ఉందాం. ఆలోచించండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం తప్పనిసరిగా చదవండి. చాలా మంచి మాటలు. దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్న మాటలు. చాలా అద్భుతంగా ఉంటది. వాక్యాన్ని నేర్చుకోండి. ఎప్పుడైతే వాక్యములో మనం కనెక్టెడ్‌గా ఉంటామో, మన ఆత్మ దేవుని కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దీనికి దూరం అయిపోతామో, శరీర ఆశలకి లొంగిపోతూ ఉంటాం. శరీరం మనల్ని మరణానికే తీసుకెళ్తుంది. ఈ మరణమే అనుకోకండి. రెండవ మరణానికి, నరకంలో పడవేయడానికి తీసుకెళ్తుంది. కాబట్టి జాగ్రత్త కలిగి ఆత్మానుసారులుగా నడుచుకుంటూ దేవుని యొద్దకి వెళ్ళేవారుగా, శత్రువు శరీరమే మన శత్రువు, ఆ శత్రువుని జయించేవారుగా మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థనతో మనం ఈ సమయంలో క్లోజ్ చేసుకుందాం. మన మధ్యలో సుశీల అక్క ఉన్నట్లయితే ప్రార్థన చేస్తే